వాహనాల రిజిస్ట్రేషన్లు షోరూంలలోనే జరుగుతున్నాయి. షోరూంలలో జరిగే రిజిస్ట్రేషన్లకు ఏ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది? టీఆర్ నెంబర్తో పాటు శాశ్వత నెంబర్ను కూడా షోరూంలలోనే కేటాయిస్తారా? తదితర అంశాలపై కియా షోరూం ఏజీఎం నూర్ మహమ్మద్తో ఈటీవీ ముఖాముఖి. ఇవాల్టి నుంచి వాహన రిజిస్ట్రేషన్లన్నీ కూడా షోరూంలోనే డీలర్ల వద్దనే జరుగుతున్నాయి. మరి ఇప్పటి వరకు రవాణా శాఖలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్లకు, షోరూంలో డీలర్ల వద్ద జరుగుతున్నటువంటి రిజిస్ట్రేషన్లకు వాహనదారులకు ఎటువంటి సౌలభ్యం కలుగుతుంది? మనతో పాటు కియా షోరూం ఏజీఎం నూర్ మహమ్మద్ సార్ ఉన్నారు. సార్, ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ అనేది ఇవాళ నుంచి మీ దగ్గర జరుగుతుంది. సో వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం మీరు ఏ డీటెయిల్స్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర? అంటే మాకు కూడా ఈరోజు ఇన్ఫర్మేషన్ ముందే వచ్చింది, బట్ ఈరోజు నుంచి మనకి తెలంగాణలో ఎఫెక్ట్ అయింది డీలర్ రిజిస్ట్రేషన్. సో అంతకుముందు ఏంటంటే మనకి కస్టమర్కి రిజిస్ట్రేషన్ చేయాలంటే మేము మా దగ్గర నుంచి టీఆర్ డ్రాఫ్ట్ చేసి కస్టమర్ దగ్గర నుంచి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఫైనాన్స్ ఉంటే ఫైనాన్స్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కలెక్ట్ చేసి డాక్యుమెంట్స్ ఒక టీఆర్ డ్రాఫ్ట్ ఫార్మాట్ ఉంటుంది. అది ఎంట్రీ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ రిలీజ్ అవుతుంది. టీఆర్ 1 month వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 month వ్యాలిడిటీతో పాటు మేము కస్టమర్కి మొత్తం డాక్యుమెంట్స్ ఇంకా ఫామ్ 21, 22, 20 ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తాము. సో కస్టమర్ ఏం చేస్తారంటే ఆర్టీఏలో పోయి స్లాట్ బుక్ చేసి అవన్నీ డాక్యుమెంట్స్ క్యారీ చేసి రిజిస్ట్రేషన్కి వెళ్తారు. రిజిస్ట్రేషన్లో వెళ్ళిన తర్వాత కస్టమర్కి వాళ్ళు వెరిఫికేషన్ చేసి అన్ని చెకింగ్ చేసిన తర్వాత నంబర్ రిజిస్టర్డ్ అవుతుంది. సో నంబర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కస్టమర్కి ఆర్సీ బై పోస్ట్ ఇంటికి వస్తుంది, మళ్ళీ నంబర్ ప్లేట్ షోరూమ్కి వస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి కస్టమర్కి ఇది ఇన్ హౌస్ అయిన తర్వాత షోరూంలో మనకి కస్టమర్కి బెనిఫిట్ ఏంటంటే అక్కడ వెళ్ళాలి అవసరం లేదు, మన టైం సేవ్ అవుతుంది. కస్టమర్ ఏంటంటే మన స్లాట్ బుక్ చేయాలి, ఆర్టీలో క్యూలో ఉండాలి, ఇవన్నీ మనకి ప్రాబ్లం ఉండదు కస్టమర్కి. సో ఇట్స్ ఎ బెనిఫిట్ ఫర్ కస్టమర్ దట్ కస్టమర్ ఇక్కడ వచ్చి అన్ని హ్యాజిల్ ఫ్రీగా డీలర్లోనే రిజిస్ట్రేషన్ కానీ డాక్యుమెంటేషన్ కానీ ఇవన్నీ మన దగ్గరే ఒకే సోర్స్లోనే అయిపోతుంది. ఓకే, ఉదాహరణకు నేను ఒక వెహికల్ కొంటున్నాను, మీ దగ్గరకు వచ్చాను. వచ్చిన తర్వాత నేను మీకు ఏ డాక్యుమెంట్లు సమర్పించాలి? స్లాట్ బుకింగ్తో సహా మీరే చూసుకుంటారా? అంటే ఇప్పుడు ప్రజెంట్ స్లాట్లో అయితే సేమ్ ప్రీవియస్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ చెప్తున్నారు వాళ్ళు, లైక్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, కస్టమర్ ఫైనాన్స్ తీసుకుంటే లోన్ లెటర్ కావాలి మనకి, మండల్, డిస్ట్రిక్ట్ ఇవన్నీ సేమ్ ప్రీవియస్ ఎట్లాంటి కావాలి, ఇప్పుడు కూడా అదే కావాలి. బట్ ఏంటంటే మనకి ఇప్పుడు మా దగ్గరే పోర్టల్లో అన్నీ అవుతుంది. వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ చేసిన తర్వాత మొత్తం డీలర్లోనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అని మాకు తెలంగాణ ఆర్టీఏ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది. టెంపరరీ నెంబర్ మాత్రమే ఇస్తారా? పర్మనెంట్ నెంబర్ కూడా మీరే కట్టేస్తారా? అంటే పర్మనెంట్ నెంబర్ కూడా మేమే కడతాము. బట్ డిపెండ్ కస్టమర్ ఏదైనా చాయిస్ నెంబర్ కావాలి, లేదంటే డైరెక్ట్ నాకు రిజిస్ట్రేషన్ చేసేయాలంటే దానికి ప్రాసెస్ డిఫరెన్స్ ఉన్నాయి. సో ఇంకా పూర్తిగా మాకు గైడ్ లైన్స్ ప్రకారం మేము అది ఫాలో అవుతాము. స్పెషల్ నెంబర్స్ ఉంటాయి, 99 కావచ్చు, 666 కావచ్చు, ఇటువంటి నెంబర్లు కూడా వాటిని కూడా మీ దగ్గరే చేసుకోవాలా, లేదంటే ఆర్టీఏ ఆఫీసులో చేసుకోవాల్సి ఉంటుందా? అంటే కస్టమర్ ఆన్లైన్లోనే బుక్ చేయాలి. అది అంటే మాకు ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఇక్కడే డీలర్లోనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత నంబర్ ప్రాసెస్ కూడా కస్టమర్ ఇక్కడే చేయొచ్చు అని తెలంగాణ ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. ఆర్టీఓ ఆఫీస్ నుంచి మీకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటి? వాళ్ళు వచ్చి మీకు ఇక్కడ ఏమన్నా దీని మీద అవగాహన కల్పించారా? అంటే ఈ రోజే స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ ప్రాసెస్ మాకు కూడా ఈ రోజు స్టార్ట్ అవుతుంది. సో మేము కూడా ఫస్ట్ టీఆర్ ఈ రోజు చేద్దామని అనుకున్నాము. సో ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయితే మాకు కూడా ఇంకా పూర్తిగా క్లారిటీ వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో మేము కూడా ఏం ఎక్స్పెరిమెంట్ చేయలేదు. సో ఈ రోజు మేము చేస్తే మాకు కూడా ఐడియా వస్తుంది. టెంపరీగా దీని మీద మీరేమన్నా ప్రయోగాత్మకంగా ఎట్లా జరుగుతుంది ఏంటి అని చూసినప్పుడు దీనిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమన్నా మీకు తలెత్తినాయి దీనిలో? అంటే ఇంకా కాలే కదా మాకు స్టార్ట్. సో ఈరోజు మేము చేసిన తర్వాత తెలుస్తుంది ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా. బట్ తెలంగాణ చెప్పిన ప్రకారం అయితే ఈజీగా హ్యాజల్ ఫ్రీ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ ఉంది. సో మేము చెక్ చేస్తే మాకు కూడా ఈరోజు ఇన్ఫర్మేషన్ క్లియర్ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి అయితే ఈ రోజు నుంచి రవాణా శాఖలో జరగాల్సినటువంటి రిజిస్ట్రేషన్లన్నీ కూడా వెహికల్ రిజిస్ట్రేషన్లన్నీ కూడా డీలర్ వద్దనే జరుగుతాయని కూడా డీలర్లు చెప్తున్నారు. అయితే నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ మాత్రం ఇక్కడ జరుగుతాయని, ట్రాన్స్పోర్ట్ వెహికల్ మాత్రం రవాణా శాఖలోనే జరుగుతాయని కూడా రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.